హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉందండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట ఇంకా 2:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా నాని ఎక్కడున్నాడు, ఇంకా ఏందో మా మొత్తం పూర్తిగా తెలిసిపోయింది అని చెప్పేసి చాలా మందికి అర్థమైపోయి ఉండిద్ది. ఇంకా అదంతా తారుమారేలండి. నేను మొత్తానికి అయితే హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో అసలు ఎందుకు వచ్చాను, ఏమైంది మరి ఇప్పుడు ఇంకా మీరు ఎగ్జాక్ట్గా ఏమనుకుంటారు? ఇంకా తమ్మిని చూడగానే ఏం చూడగానే ఇంకా బుజ్జి డెలివరీ టైం దగ్గరకు వచ్చింది కదా, ఇంకా సుబ్బు అలానే బుజ్జి అలానే వాళ్ళ అత్తగారు మన అర్ధరాత్రిలో పెయిన్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇంకా డెలివరీ టైం దగ్గరకు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ చేరటం ఇవన్నీ ప్రతిదీ ఇంకా మా తమ్ముడు మీరు చూపించాడు కదా. ఇంకా నాని కూడా ఇంకా డెలివరీ అయ్యే ఉంటారు, వాళ్ళ మరదలు డెలివరీ అయ్యి ఉండిద్ది. ఇంకా నాని కూడా చూడడానికి వచ్చిండు, వాళ్ళ కూతురునో వాళ్ళ కొడుకునో అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఇంకా మొత్తానికైతే ఒక సాడ్ న్యూస్ ఏంటంటే నేనైతే వెళ్ళలేదండి. ఇంకా మా తమ్ముడిని మొన్నే నేనే పంపించాను. అన్న మొన్న వారం మొత్తం పనిచేసి శనివారం వెళ్ళాడు. అన్న మా భార్య కాడికి వెళ్ళొస్తా అన్న, ఇంకా బుజ్జి డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చింది కదా, ఒకసారి చూసి వస్తా అని చెప్పేసి మామూలు నార్మల్గా చూసి వస్తా అని చెప్పేసి వెళ్ళాడు. అయితే ఇంకా నేను సండే నైట్ ఫోన్ చేశా, ఏం తమ్ముడు మరి చూసావు, ఇంకా బయలుదేరుతున్నావా, ఇంకా బుజ్జి ఎలా ఉందిరా, బాగానే ఉందా అని కనుక్కున్నాను. బాగానే ఉందా, అంతా బాగానే ఉంది, అమ్మాయి కూడా హెల్తీగానే ఉంది. కానీ ఒకటన్నా ఏంటంటే బుజ్జిని మార్నింగ్ నేనైతే పనికి రేపు రావట్లేదన్నా, ఎందుకంటే ఇంకా బుజ్జిని తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించాలన్నా ఒకసారి, అమ్మాయి ఎందుకు కొంచెం నొప్పులు అంటూ ఉంటుంది, చూపించుకొని సాయంత్రం కల్లా వస్తానన్నా అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు ఆ రోజు ఆదివారం నైట్ చెప్పడం జరిగింది. తర్వాత సరేలే అని చెప్పేసి నేను మెలకొని ఉన్నాను. ఇంకా మా బాబు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, మా బాబు కూడా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఏందో తర్వాత విషయం మీకు చెబుతాను, సరేనా? ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సరే తమ్ముడు బుజ్జిని చూపించుకొని సాయంత్రానికో లేకపోతే ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు రారా అని చెప్పేసి, ఎందుకంటే డెలివరీ టైం కూడా దగ్గరలో ఉంది కదా, ఎటువంటి అని చెప్పేసి చెప్పానమాట. చెప్పేసరికి సరే అన్న ఇంకా చూపించుకుని వస్తానని చెప్పేసరికి ఫోన్ పెట్టేసాం. ఫోన్ పెట్టేసి అలానే నాన్న వాళ్ళు అలానే అమ్మ తర్వాత వచ్చేసి ఇంకా మన కాడికి వచ్చిన మోటా వాళ్ళు వీళ్ళందరూ చిన్న పని మీద సండే అయ్యేసరికి అలానే ఇంకా ఊరు దగ్గర ఉండేసరికి చిన్నదాన్ని పెద్దానికి వెళ్ళాలని చెప్పేసి చిన్న ఆశ ఉంటుందండి ఎవరికైనా. కానీ ఈ సహజం ఉండడం, కానీ పనికాడ ఇంకా అందరూ అలా వెళ్ళిపోయేసరికి నేను మహేంద్రనే ఉండవలసి వచ్చింది. అయితే ఇంకా మా తమ్ముడు ఇప్పుడే 1 గంట 2 గంటల క్రితం ఫోన్ చేశాడు. ఏమనంటే అన్న ఇంకా బుజ్జిని చూపించుకుని వస్తాం వచ్చేసరికి ఇంకా నైట్ ఇలా పెయిన్స్ వచ్చేసరికి ఇంకా నర్సరీపేట కడియాల హాస్పిటల్లో ఉన్నామన్నా మేము, ఇంకా పెయిన్స్ ఏమి వస్తామని అంట, ఇంకా కొంచెం ఎక్కువ అవడానికి ఇండిషన్ కూడా ఇచ్చారు, ఒక 2-3 గంటల్లో డెలివరీ అవ్వచ్చు అన్న, ఇంకా నీకు మంచి గుడ్ న్యూస్ చెబుతానన్నా బాబో అని చెప్పేసి మా తమ్ముడు ఫోన్ అయితే కాల్ చేశాడు. సర్లే ముందు ఈ పని విషయం తర్వాత సంగతి, ఇటు రాబోయిండు, ముందైతే మంచి విషయం చెప్పేట్లే, బుజ్జి డెలివరీ కాబోతుంది కదా, ఎందుకంటే ఇంకా మంచి సంతోషం ఏముందని చెప్పేసి సరేరా నువ్వు దగ్గరుండి జాగ్రత్త చూసుకుంటూ ఉండు బుజ్జిని, ఇంకేం కావాల్సిన అంటే డెలివరీ కాకముందు ఆ అమ్మాయి కొంచెం నీరసంగా ఉంటా ఉంటుంది, ఏమైనా కొబ్బరి నీళ్ళు కానీ ఏమైనా ఫ్రూట్ జ్యూస్ కానీ అలాంటి డెలివరీ కాకముందు కొంచెం మనం ఇస్తే కొంచెం వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ వచ్చింది కదా, బలం వచ్చింది అని చెప్పేసి చెప్పాను. సరేనా అన్ని జాగ్రత్త చూసుకుంటా అని చెప్పేసి అని చెప్పాడు. నేనేమో ఇక్కడ పని ఒప్పుకున్నాం కదా, ఇక్కడ పని ఒప్పుకుంటే మనం ఆ పని పూర్తి చేసిన దాకా ఇటు వెళ్ళకూడదు, ఒకసారి ఇంకా అడుగు తీసి వేయలేని పరిస్థితి మాట. అలాంటి పరిస్థితి నేను వెళ్దామంటేనేమో ఇక్కడ మనుషులు ఉన్నారు 2-3 దాకా, వీళ్ళని వదిలిపెట్టిపోతే ఇక్కడ భోజనం సంగతి ప్రతిదీ అన్నీ నేను చూసుకోవాలి కదా. అందుకని లేచి ఉదయాన్నే లేచి పనులు చేసుకొని మహేంద్ర నేను పనులు చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ భోజనానికి 10 గంటలు దిగి అన్నం కూరలు వండుకొని ఇవన్నీ చేసుకున్నాం అన్నమాట. ఇంకా భోజనం చేసి ఇంకా తర్వాత ఇప్పుడే రీసెంట్గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సరేనాని ఇంకా ఇవన్నీ చెప్పావు కదా, ఈ మంచి గుడ్ న్యూస్ కోసమే మేము ఎదురు చూస్తున్నాము. ట్రైన్ వెళ్ళిపోయింది. సరేనాని ఇంకా సరేనండి, మీకైతే మంచి గుడ్ న్యూస్, ఇంకా బుజ్జి అయితే క్షేమంగా డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అయింది. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మా తమ్ముడే ఫోన్ చేసి ఇంకా డెలివరీ ఏంటంటే నార్మల్ సిజేరియన్ అంటే నార్మల్ డెలివరీ అయిందిరా అని చెప్పాడు మా తమ్ముడు. సరే దేవుడు బాగుంది అనుకున్నాము. సరే బాబా అని చెప్పేసి మా తమ్ముడిని అడిగాను. ఇంకా నేను చెప్పే కాడికంటే మా తమ్ముడు బుజ్జి ఇద్దరు ఉండి చెప్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఛానల్ చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ మాటలతో విని బాబా అసలు ఎవరు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో వాళ్ళ హ్యాపీనెస్లో వింటే చాలా బాగుంటుంది కదా.
మన ఛానల్లో చెప్పే కనుకంటే మన ఛానల్లో తర్వాత వాళ్ళు రివ్యూ అంటే వాళ్ళు చెప్పిన తర్వాత మనం చెప్పొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళ ఛానల్లో చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనప్పటికీ నేను ఒకటే ఒక మాట చెబుతున్నా అండి, ఇంకా బుజ్జి అయితే నార్మల్ డెలివరీ అయితే సేఫ్గా జరిగిందన్నమాట. అంత బాగానే ఉంది, క్షేమంగానే ఉన్నారు బేబీ అను అలానే బుజ్జి అయితే. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇంకా తమ్ముడు ఇంకేం వస్తావులే, ఇంకా ఇప్పుడు ఇలాంటి సమయాన బుజ్జి దగ్గర నువ్వు ఉండాలి కదా, ఇంక ఇక్కడ పర్యావరణం మొత్తం నేను చూసుకుంటా ఉంటాను, నువ్వు నసరాపేటలో ఉండి ఇంకా బేబీని జాగ్రత్త చూసుకుంటా, బుజ్జిని జాగ్రత్త చూసుకుంటా, ఒక 2 days కానీ 3 days కానీ ఉండి జాగ్రత్తగా వాళ్ళకి ఏం కావాల్సిన మొత్తం మళ్ళీ బేబీకి కావాల్సిన చిన్న చిన్న బూట్లు, అలాంటి చిన్న చిన్న టోపీ, ఈ సైకాలు సలికోట్లు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి అన్నీ చూసుకొని డబ్బులు కావాలంటే కొడతాను అని చెప్పాను. సరే నాన్న ఇవన్నీ చూసుకొని నేను ముందు వెనక వస్తాలే అని చెప్పాడు. ఒకవేళ పండగ కూడా దగ్గర రాబోతుంది కదా, రేపు ఈ ఆదివారం కాకుండా పై వచ్చే ఆదివారమే మేము అందరం వెళ్ళాలి. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్గా వెళ్ళాలి. కాబట్టి ఇంకా ఒకవేళ వస్తేనేమో ఒక 2 days 3 days వర్క్ చేసుకుంటాడు, కుదరకపోతే ఇంక అక్కడే ఉండి ఆ బేబీకి చక్కగా మా తమ్ముడైతే ఆటాడుకుంటూ ఉంటాడు. ఇదండి పరిస్థితి జరిగింది. తర్వాత విషయం ఏం ఇంకా సరేనని ఈ విషయం అయితే ఇంకా వాళ్ళ నోడుతో చెప్పి ఇలా మీరు నువ్వు అన్నావు కదా, సరే వాళ్ళ ఛానల్లో మేము వెళ్ళి చూస్తాంలే, సుబ్బు బుజ్జి అఫీషియల్ మనం కొట్టండి, కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళ ఛానల్లో ఇంకా ప్రతిదీ మీకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసి సరేనానే మరి నువ్వు ఎందుకు మరి పనికని ఉండకుండా ఈ మధ్యాహ్న సమయంలో పనిలో ఉండి పని చేసుకుంటా ఉండాల్సింది, నువ్వు ఇక్కడ ఏంది హాస్పిటల్లో ఉన్నావని మీరు అందరూ అడగవచ్చు. చిన్న ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వచ్చానండి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది, అది సీరియస్ ఏం కాదు, అంతా బాగానే ఉంది పరిస్థితి అయితే. ఇంకా ఇప్పుడు మళ్ళీ 2-3 గంటల్లో మళ్ళీ పనికాడికి వెళ్ళిపోతాను. ఇప్పుడే మేస్త్రీలకను మా ఊర్లో ఇంకా నేను తీసుకొచ్చిన మనుషులు కాకుండా మళ్ళీ ఇంకా 5 మనుషులు మాట్లాడాను. ఇంకా వాళ్ళందరూ నా బైక్ కూడా ఇంటికాడే ఉంది. ఇంకా బైక్ ఇంటికి పడేసరికి నాన్నోళ్ళు మా తమ్ముళ్ళు అందరూ ఇంటికి పోయేసరికి చేతులు బండి లేక నా దెప్పలో నా యాతలు పడ్డాను. నా బాధ అసలు వర్ణించలేని. సరేలే, అవి కాలానికి వదిలేద్దాం, అంతా దేవుడే చూసుకుంటాడు. వాటన్నిటి పట్టుకొని ఏంది రాదు నాయన నా జీవితం అని అనుకుని పట్టుకుంటే మన జీవితం ముందుగా సాగదు. అందుకని చెప్పేసి ఏదో 2 నిమిషాలు బాధపడి అలా వదిలేసాను, స్కిప్ చేసేసాను. ఇంకా మనుషులను అయితే మళ్ళీ ఎక్కడుండే ఫోన్ కాల్తో ఎవరికరికి డబ్బులు కావాలి వాళ్ళకి అందరికి ఫోన్లు పేలుకొట్టి రాండ్రా పలాంటి అయినా రాండ్రా తొందరగా పనులు చేసుకుందాం, పండుగ దగ్గరకు వస్తుంది, వచ్చినాక అడ్వాన్సులు ఇవన్నీ ఇస్తాను, ప్రతిదీ అలాగ మనుషులతో మాట్లాడుకొని చేసుకొని ఇంకా వాళ్ళనైతే మనుషులు కురమాయించుకున్నాను. సాయంత్రం 7:30 కల్లా 8 గంటలకల్లా అమ్మోళ్ళు అలానే మనుషులు మా బాబాయ్ వాళ్ళు చెప్పడం మర్చిపోయా, మా బాబాయ్ మా చిన్నమ్మ వీళ్ళందరూ రాబోతున్నారు. అందరం మళ్ళీ ఉమ్మడం కుటుంబం ఒక ఫ్యామిలీ మెంబర్స్కి అందరం కలిసి పని చేసుకోబోతున్నాము కదండి సంగతి అయితే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మా తమ్ముళ్ళు ఏమంటారు బాయ్ అని గర్ల్ అని చెప్పేసి చెబుతారు కదా, చెప్పిన తర్వాత ఇంకా నేను వెళ్ళాల్సింది. కానీ ఈ హాస్పిటల్ పరిస్థితులు వీళ్ళ దగ్గర ఉండటం వల్ల ఇంకా వెళ్ళలేకపోయాను అనమాట. రాజు కూడా చాలా హ్యాపీ అయిందన్నమాట. రాజు కూడా ఫోన్ చేసి ఇంకా వాళ్ళు మరిది ఫోన్ చేసి వదిన గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇంకా రాజు కూడా చెప్పడం జరిగింది. రాజు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాజు నేను రేపు ఈ ఆదివారం కాకుండా ఇంకా నెక్స్ట్ సండే వెళ్ళాలనుకుంటున్నాము. లేకుంటే ఇప్పుడు నేను వెళ్తే ఇక్కడ మనుషులను ఎవరు చూసుకోవాలి ఉంటారు కదా, పలానా వాళ్ళు ఇలా తీసుకెళ్లారు, వాళ్ళు మంచి మర్యాద చూసుకోలేదు, వాళ్ళ అవసరాలు పోయి వాళ్ళ అవసరాలు చూసుకొని మమ్మల్ని వదిలేసిపోయారు, మా భోజనాలు ఖర్చు అయింది, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు చూసుకోకపోతే మన ఎందుకు ఇలాగా రెండోసారి పనికి రావడం అని చెప్పేసి రెండోసారి వాళ్ళు మనుషులు పనికి రారు. అందుకని చెప్పేసి వాళ్ళని జాగ్రత్త చూసుకుంటూ ఓ పక్క వీళ్ళు మన వాళ్ళే కదా, మన ఫ్యామిలీ మెంబర్సే కదా, ఇవాళ కాకపోతే రేపు ఉదయం వెళ్తాం. అందుకని చెప్పేసి నేను అలా అనుకొని నేను డ్రాప్ అయిపోయాను. అంటే బుజ్జి వాళ్ళ దగ్గరికి మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, అది మెయిన్ మ్యాటర్. అమ్మ నాన్న వీళ్ళందరూ వచ్చిన తర్వాత రాత్రి సాయంత్రానికి అమ్మ నాన్న వచ్చిన తర్వాత అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని ఉదయాన్నే వాళ్ళని వర్క్లో అంటే వాళ్ళు పని చేసుకుంటుంటే నేను ఉదయాన్నే వెళ్ళి చూసి వస్తాను. ఎందుకంటే ఎంతైనా ఒక పెదనాన్నగా నాకు సంతోషమే కదా. పెదనాన్న అంటే ఇప్పుడు ఏమంటారు బాలకృష్ణ సినిమాలో ఒకసారి మామయ్య అనమ్మ నాకు అనగానే ఆ మేనమామకి ఎంత సంతోషమో అదే రీతిన నేను పెదనాన్న కాబట్టి పెదనాన్న అంటే నాకు ఎంత సంతోషమో ఆ మాట వినాలనిపించింది కదా.
కుయ్ కుయ్ అన్న మాటలు నేను పడతాయి కదా, అదే పెదాన అన్నమాట. ఊరుకు నేను అప్పుడే పుట్టినమ్మ ఎట్ట మాట్లాడేదాన్ని కొంతమంది మరీ లాంగ్గా తీసుకుపోతారు. అలా కాదు, ఏదో ఏడడం అన్న మాటలు వినపడ్డా సంతోషమే కదా. అలా ఎన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ మొత్తం రేపు ఉదయాన్నే రాజకుమారి నేను ఇద్దరు వెళ్ళి మా మరదల్ని, మా తమ్ముడిని, అలానే మా బేబీని, మా తమ్ముడిని నేను చిన్నప్పటి నుంచి ఒక ఏదో ఒక చిన్నపిల్లలా చూసుకుంటూ ఉంటాను. వాడే చిన్నప్పటి నుంచి నాకు ముద్దు వాడంటే. అలాంటిది ఇప్పుడు వాడికి ఒక కొడుకు కూతురు పుట్టారంటే ఇంకా నాకు ఎంత సంతోషం ఒక ఇంటి పెద్దన్నకైతే. అందుకని చెప్పేసి ఇంక రేపు ఉదయం రాజకుమార్ నేనైతే వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా ఎలా జరిగిద్దని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను పూర్తిగా. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు 2 ఛానల్స్ ఉన్నాయి. మన ఛానల్స్ ఇదే మెయిన్ ఛానల్ స్మార్ట్ నానిరాజ్ వ్లాగ్స్, సెకండ్ ఛానల్ వచ్చేసి నానిరాజ్ విలేజ్ వ్లాగ్స్ అని చెప్పేసి 2 ఛానల్లో మన ఎంటర్టైన్మెంట్ వీడియోస్, మా లైఫ్ స్టైల్, అలా రీసెంట్గా జరిగిన మా ఇద్దరి తమ్ముళ్ళ పెళ్లి వీడియోస్, అలా రాజ్కుమార్ మిమ్మల్ని నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫ్రాంక్స్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి మన 2 ఛానల్లో. ఇంకా మీరు చూడాలనుకుంటే కొత్త వాళ్ళు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సెర్చ్ చేసి వర్త్ అనిపిస్తే ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఎలా జరగబోతుందని చెప్పేసి కమింగ్ సూన్. సరేనా? ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని అలానే ఇంకా మా తమ్ముడు ఛానల్లో ఇంకా పూర్తి డీటెయిల్స్ నాకంటే ఇంకా వాళ్ళు ఎక్కువ చెబుతారు. ఛానల్లో విజిట్ చేయండి సుబ్బు బుజ్జి అఫీషియల్లో. సరేనా? ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ అండి. ఇంకా చేర్పించిన ఇంకా మా ఊరు వాళ్ళు ఉన్నారు కదా, బాగానే వాళ్ళని ప్రస్తుతానికి అయితే అంత బాగానే ఉంది. ఇంకా తీసుకెళ్తాను, సాయంత్రానికి తీసుకెళ్తాను. బిల్లు అవన్నీ పే చేసి నేను సాయంత్రానికి మనుషులు తీసుకెళ్తాను. ఇంకా సాయంత్రానికి మా చిన్నమ్మ వాళ్ళు రావడం ఇదంతా ప్రతిదీ ఇంకంతా మీకు ఈ వ్లాగ్లో చూపించలేను, నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సరే అండి, మీ అందరికీ బాయ్ బాయ్. ఇంకా బేబీని బ్లెస్ చేయండి. సరేనా?